ఇక నమస్తే తెలంగాణ చూడ ఇక పోతారు వీళ్ళు. కాంగ్రెస్ కరువు దోపిడట, ఎల్నినో అదునుగా భారీ అవినీతికి స్కెచ్ చేస్తుంట. ప్రాజెక్టులకు 1,26,960 కోట్ల మేర అదనపు అంచనా పెంపు ప్రతిపాదనలు పెడుతుంట. దశల వారీగా వాటిని ఆమోదించాలని రాష్ట్ర మంత్రివర్గం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నదట. 4 ప్రాజెక్టులకు 35,000 కోట్లకు ఆమోదమట. అంచనా పెంపు విషయాన్ని మీడియాకు వెల్లడించకుండా దాచిన మంత్రి పొంగులేటి. నమస్తే చేతికి పాలమూరు ప్రతిపాదనలు మీడియా డైవర్షన్ కోసమే ధరణిపై సెట్ అట. మరి ఇక చూసుకోరు ఏం కథనో కానీ, మరి మీరు పైసలట పెంచుకుంటున్నారా కాంగ్రెస్ వాళ్ళు? అంచనా గింత వేస్తురా వాళ్ళు అంటారు. మరి వాళ్ళైతే మాకు తెలియదు. దశల వారీగా 4 ప్రాజెక్టుల కడ 35,000 కోట్లకు ఆమోదం అంట. చూసుకో, ఇప్పుడు వాళ్ళు మీరు సంపాదలేదా? బీఆర్ఎస్ వాళ్ళు సంపాదించినట్టు మరి వాళ్ళు ఎందుకు సంపాదదు? వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిర్రు, మరి వాళ్ళు కూడా 4 రూపాయలు సంపాదించుకొని ఆశ ఉంది. తప్ప అనే ఉంటే పాపం వాళ్ళు సంపాదించుకుంటే వీళ్ళు అడ్డుపడుతురు. ఇప్పుడు ఏంది ధరణి కుంభకోణాల పైన మీడియా డైవర్షన్ కోసమే సెట్ వేసిరు అంటున్నాం బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మరి బాగానే మెయిన్ పేపర్ రాసిరు. ఇలా కొడుకు వారితో మెయిన్ పేపర్ రాయలేదే. సో ఇక్కడ ఈడ రైతు నీళ్ళ కోసం నెర్రెలు పోయిన పొలంలో ఎదురు చూపులు చూస్తాడు. ఇంకా 6 తడి సాగు పైన ఆశలు గల్లంతవుతున్నాయి. రాష్ట్రం అంతటా వర్షాభావ పరిస్థితులు, భారీగా తగ్గిన పంటల సాగు విస్తీర్ణం సుమారు 1,35,00,000 ఎకరాలకు ఇప్పటికే 33 లక్షల ఎకరాల్లోనే పంటలు వేసారు. కేవలం 12 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసారు. 6 తడి పంటలకు ప్రోత్సాహం కరువైంది. కొనుగోళ్లపై భరోసా ఇవ్వని ప్రభుత్వం. పత్తి మక్క సాగుపై రైతుల్లో గుబులున్నది. నీటి కొరతకు తోడు విద్యుత్ కోతలున్నాయి. వానలు లేక వాడిపోతున్న మెట్ట చేలు. వానాకాలం సాగుపై రైతులు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుంది? చాలా బ్రహ్మాండంగా రైతులు పంట పండించుకుంటారు, చాలా సంతోషంగా ఉన్న రైతులు అని చెప్తుంది. మరి నిజంగా సంతోషంగా ఉంటే మరి ఇది ఎక్కడ వార్త? మీరు చెప్పేది నిజమా, మేము చెప్పేది నిజమా? ఇగో ఇట్లా బకెట్లు పట్టుకొని పోసుకుంటారా నీళ్ళు పొలం కాడవడన్నా, చెట్లకు మొక్కలకు? ఇంత దుర్మార్గంగా అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు. నేను ప్రోగ్రాం చేసినట రిజర్వాయర్లు నింపి సాగునీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన తీరు. గజ్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జి వంచేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో వందలాది మంది రైతులు మరి ర్యాలీగా తరలి వచ్చాడు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టపైనే ధర్నా చెప్పడంటే ఓవైపు కరువు పరిస్థితులు నెలకొంటే కాళేశ్వరం నెలకొండా రేవంత్ సర్కారు కాలయాపన చేస్తుందని మణిపడ. వంచేరు ప్రతాప్ రెడ్డి అంటే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఉంది. గతంలో గజ్వేల్ నుంచి కేసీఆర్ పైన పోటీ చేసి ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయింది. సో కేసీఆర్ రాకుండా వంచేరు ప్రతాప్ రెడ్డితో ఇంకో రైతుల కోసం ఇట్లా కాలు నడుకొని వస్తురట ధర్నాలు చేసేందుకు.